నక్షత్ర మీడియా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన పాత సినిమా సంగతుల్లో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఒక సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను. గువ్వా గోరింకతో ఈ పాటకి థియేటర్లో సైతం కుర్రాళ్ళు వీరంగం వేశారు. ముసలాళ్ళు కూడా సీట్లలో ఊగిపోయారంట. అంత సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ పాట. ఖైదీ నెంబర్ 786 సినిమాలో ఉంది. ఇలాంటి డాన్సులు చిరంజీవికి వెన్నతో పెట్టింది. ఈ పాట రీమిక్స్ చిరంజీవి మేనలుడు సుబ్రహ్మణ్యం పర్సేల్ సినిమాలో కూడా పెట్టారు. అది కూడా బాగా పెళ్ళింది. ఆ పాటతోనే సినిమా సగం హిట్ అయింది. ఈ పాటని ఎవరు రచించారో తెలుసా? మహాకవి వేటూరి గారు. ఇదే ఖైదీ నెంబర్ 786 సినిమాలో ఇంకో పాట బ్రహ్మాండంగా పేలింది. ఆ పాటలో నటించింది సిల్క్ స్మిత. అటు అమలాపురం అనే పాటని భువనచంద్ర గారు రాశారు. అసలు ఈ పాట ఆ అంటే అమలాపురం అనే పాట కంటే ఈ పాట సాహిత్యమే బాగుంటుంది. సాహిత్యం ఎంత గొప్పగా ఉందో దానికి పదింతల ఊపుతో పడింది గాయని జానకమ్మ గారు. అంతే రేంజ్లో డ్యాన్స్ చేసి జనాలను ఊపేసింది సిల్క్ స్మిత. అయితే ఈ సినిమా 1986లో తమిళంలో వచ్చిన అమ్మన్ కోవిల్ కొజికల్ సినిమాకి రీమేకే కానీ చిరంజీవి స్టార్డమ్కి అనుకూలంగా చాలా మార్పులు చేశారట. తమిళ సినిమాని మక్కికి తీసుంటే సినిమా డామ్ అనేదట. ఈ సినిమా తమిళంలో విజయకాంత్, రాధా ప్రధాన పాత్రలో నటించారు. క్లైమాక్స్లో జరిగే ముసళ్ళ ఫైటింగ్ ఉంది కదా, అది తమిళ సినిమాలో లేదు. ఇలా ఫైట్ సీన్లు, పాటలు, డ్యాన్సులు అన్నీ చిరంజీవి స్టార్డమ్కి అనుకూలంగా మార్చారట. కాబట్టే సినిమా సూపర్ హిట్ అయ్యి 24 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందండి. అయితే మన తెలుగు సినిమా వచ్చాక కన్నడంలో కూడా నమ్మోరు హమేరే అనే టైటిల్తో రిలీజ్ చేశారు. అది 1990లో వచ్చింది. అందులో అంబరీష్, సుమన్ రంగనాథ్ లీడ్ రోల్స్లో నటించారు. కన్నడ క్లైమాక్స్ మన తెలుగు సినిమాకి మక్కి తీశారట. తెలుగు సినిమాని డైరెక్ట్ చేసిన విజయబాబు రెడ్డి గారే ఈ కన్నడ సినిమాని కూడా డైరెక్ట్ చేశారట. ఈ సినిమా చూడని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే ఇప్పటికీ టీవీలో వస్తుంది. తరచుగా ఈ సినిమా చూస్తూనే ఉంటారు. ఈ కథ విషయానికి వస్తే ఓ ఊళ్ళో ఓ హార్మోని విద్వాంసుడు ఉన్నాడు. ఆయనకి పెంపుడు కొడుకు మన చిరంజీవి. ఆ ఊర్లో ఉన్న మోతుబరి కూతురు భానుప్రియ. వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవ పడుతుంటుంది. హీరో గారు ఏం చేస్తారు? గొడవ పడితే ఊరుకుంటాడా? హీరోయిన్కి బుద్ధి చెప్తూ ఉంటాడు. అలా బుద్ధి చెప్తూ ఉంటే కక్ష పెంచుకుంది హీరోయిన్ భానుప్రియ. హీరో మీద ఓ విషయంలో తప్పుడు ఆరోపణ చేస్తుంది. ఏం చేస్తారు? ఊరిలో పంచాయతీ పెట్టి కొరడా దెబ్బలు కొట్టమని తీర్పిస్తారు. కొరడా దెబ్బలు తిన్న హీరో ఏం చేస్తాడు? కోపంతో హీరోయిన్ మెడలో తాళి కట్టేస్తాడు. అయితే హీరోయిన్ కోపంతో ఆ తాళిని తీసేపోతుంది. అప్పుడే వాళ్ళ నాయనమ్మ వచ్చి, ఆ తాళి కట్టింది ఎవరే కాదే, నీ మేనబావ. అయినా వాళ్ళ నాన్న చంపింది ఎవరు తెలుసా? మీ నాన్నే. అసలు నువ్వు ఎవరు పుట్టావో తెలుసా? పని మనిషికి అక్రంగా పుట్టిన బిడ్డ అని ఆ అమ్మాయికి హితబోధ చేస్తుంది. దాంతో పశ్చాత్తాపంతో భానుప్రియ భర్త అయిన చిరంజీవికి చేరి పెద్దవాళ్ల సహకారంతో ఇంట్లోకి చేరుతుంది. చేయని హత్య కేసులో హీరోని ఇరికిస్తాడు విలన్. జైలు నుంచి తప్పించుకొని విలన్ అయిన సబ్ ఇన్స్పెక్టర్ని చట్టానికి అప్పచెప్పడంతో ఈ కథ సుఖాంతం అవుతుంది. అయితే అప్పట్లో జనాలు ఈ సినిమా చూసి ఇది చిరంజీవికి మరో మినీ ఖైదీ సినిమా అనేవాళ్ళు. భానుప్రియకైతే ఈ సినిమా పెద్ద హిట్. చాలా బాగా నటించింది. అయితే పోలీస్ పాత్రలో నటించిన విలన్గా మోహన్ బాబు, ప్రసాద్ బాబు బాగా నటించారు. మోహన్ బాబు అయితే ఆ పాత్రలో తినేశాడు, ప్రేక్షకుల నుండి మెప్పు పొందేశాడు. కోటా శ్రీనివాసరావు, మాణిక్ ఇరానీ, సత్యనారాయణ, నూతన ప్రసాద్, నిర్మలమ్మ, పద్మనాభం, పిజే శర్మ, అల్లు రామలింగయ్య, వంకాయల ఇలాంటి తదితరుల పాత్ర నటులందరూ నటించారు. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సిల్క్ స్మిత పాత్ర, తన నటన. కైకాల సత్యనారాయణ గారు ఉన్నారుగా, ఆయన్ని అలర పెడుతూ చిరిపి కళ్ళతో బాగా నటించింది, జనాల మెప్పు పొందింది సిల్క్ స్మిత. అటు అమలాపురం పాటలో అయితే బ్రహ్మాండంగా డ్యాన్స్ చేసింది. అప్పట్లో ప్రతి ఊర్లో జరిగే జాతరలో, తిరణాలలో ఈ పాటే మారుమోగిపోయేది. రాజకోటి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ ఈ సినిమాలో బాగుంటాయి. చలిగాలి కొట్టిందమ్మ అందుట్లో ఇందుట్లో అలాంటి డ్యూయెట్లన్నీ చిరంజీవి భానుప్రియల మీద విజయబాబు రెడ్డి గారు అందంగా చిత్రీకరించారు. ఇంకో పాట కూడా ఉందండి, గుండమ్మ బండి దిగి రావమ్మ అంటూ భానుప్రియని టీచ్ చేస్తున్న పాట కూడా చాలా సరదాగా ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మలు ఈ పాటలు బాగా పాడారు. జనాలు ఉర్రుతులో గల రంజింపచేశారు ఈ పాటలతో. డ్యాన్సుల్ని బ్రహ్మాండంగా కంపోజ్ చేసింది తారా మాస్టర్. దీనికి పదునైన సంభాషణలను జి సత్యమూర్తి గారు రాశారు. చిరంజీవికి తగ్గట్టుగా ఫైట్స్ అన్ని స్టంట్ మాస్టర్ రాజు గారు కంపోజ్ చేశారు. రచనా సహకారాన్ని ఎంవిఎస్ బాబురావు అందించారు. 1988 జూన్లోనే చనిపోయిన ప్రముఖ హిందీ నటుడు రాజ్ కపూర్కి ఈ సినిమాని అంకితం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, భానుప్రియ జంటగా నటించిన ఈ సినిమా మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు నిర్మించారు. ఈ సినిమా యూట్యూబ్లో ఉంది.
ఇట్స్ అన్ యాక్షన్ మ్యూజికల్ ఫీల్ గుడ్ కమర్షియల్ చిరంజీవి మార్క్ ఎంటర్టైన్మెంట్. చూడని వాళ్ళు ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఆ సినిమాని చూడండి. అదే ఇయర్ చిరంజీవి చేసిన 6 సినిమాల్లో 5 సినిమాలు విజయం సాధించాయి. వీటిలో అతి భారీ విజయం సాధించిన యముడికి మొగుడు సినిమా రిలీజ్ అయిన 50 రోజులకి ఈ ఖైదీ నెంబర్ 786 రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ యముడికి మొగుడు కలెక్షన్స్ జోరు తగ్గలేదట. ఒక రకంగా యముడికి మొగుడు భారీ హిట్ వల్ల ఖైదీ నెంబర్ 786 సినిమా జస్ట్ హిట్గా మిగిలిపోయింది. విన్నారు కదా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఖైదీ నెంబర్ 786 సినిమా కథ, అప్పుడు జరిగిన విషయాలు. గువ్వా గోరికతో మళ్ళీ స్టెప్పులు వేయండి. ఇలాంటి పాత సినిమాల గురించి మీకు తెలియని కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తెలుసు కదా మా ఛానల్ పేరు నక్షత్ర మీడియా.